शिवाय गुरवे नमः। 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 ఈశ్వర పద వాచ్యులు పెక్కురు కలరు. విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడు అంటే ఈశ్వర శబ్దం వచ్చిన వాళ్ళు, చండీశ్వరుడు, భీమేశ్వరుడు, కామేశ్వరుడు, ఇలా సకల నామవాచ్యులకు సకల దేవతల సమిష్టి రూపం మహేశ్వరుడు. సరే, కృతయుగం ఎన్ని సంవత్సరాలు ఇవన్నీ ఇచ్చారు. ఈ లెక్కలు మన లెక్కలు వేరు. ఈ 4 యుగాలు అంటే మనకి కృత, త్రేత, కలియుగము, ఈ యొక్క ఇంకోటి మిస్ అయిందంటే ఇక్కడ ద్వాపర ఇక్కడ ఇవ్వలేదండి. సంవత్సరం త్రేత 2 సార్లు కృతయుగం ఇచ్చేసారు. ఓకే, ఈ 4 కలిపి యుగాలు కలిపి మహాయుగం. ఇటువంటి మహాయుగాలు ఒక 71 కలిపితే మన్వంతరాలు. సరే, ఇలా ఉన్నాయి. ఒక కల్పము అంటే ఇంత అయితే ఆయనకి ఒక రోజు బ్రహ్మంకి. ఇది మామూలుగా అక్కడ వినుంటారు. సరే, బ్రహ్మదేవుడిది ఒక రోజా ఏ రోజు అన్నదానికన్నా కూడా మన జీవుడి యొక్క ఇదేమిటో తెలుసుకుంటే ఈ గోల్ ఉండదు. కాబట్టి బ్రహ్మ జీవిత కాలం మహాకల్పం. ఈ మహాకల్ప అంతంలో మహేశ్వరుడు తాండవం చేస్తాడు. ఈ తాండవము ఎవరు వల్ల అంటే ఎవరు చెయ్యలేని తాండవం ఆయన చేస్తాడన్నారు. ఎవరు చూడడానికి లేరు, ఎందుకంటే కల్పం అంతములో అన్నారు. ఆనందఘన స్వరూపుడకు మహేశ్వరుడు మాత్రమే చేస్తాడు. ప్రపంచాలన్నీ అహంకార మహత్ ఆదులలో లయించిన మీద సమిష్టి కారణ అయిన పరమేశ్వరుడి ప్రళయపూర్వమునను ప్రళయ పరమునను ఉండునది. కాబట్టి సచ్చితానందఘన స్వరూపుడు చేసే ఈ మహాతాండవానికి ఏకైక సాక్షి ఆవిడ మాత్రమే. అందుకని మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిగా ఉంటుంది ఆవిడ. అంటే ఇది అందరూ అక్కడ ఇక్కడ విన్నదే. ఆవిడ చేస్తుంది, తాండవం చేస్తుంది అన్నమాట అందరూ విన్నదే. ఆవిడ కాదు, సారీ, శివుడు అనేవాడు తాండవం చేస్తాడు. అప్పుడు ఇది లయమైపోతుంది. ఇక జీవరాశి అనేది ఉండదు ప్రపంచంలో, అంటే ఈ సృష్టి ఉండదు అని అర్థం. ఇక్కడ మరలా పునః సృష్టి అనేది సరే. అయితే ఈ తాండవాన్ని చూసేది ఆవిడ మాత్రమే, ఎందుకంటే ఆవిడ వల్లనే ఇదంతా జరిగింది. ఆ మహేశ్వరుడు తాండవం చేస్తున్నాడన్న కారణం ఈవిడే, కాబట్టి ఆవిడ సాక్షిని అన్నారు. తర్వాత ఆయన ఉంటాడా లేడా ఇవన్నీ చిన్నపిల్లల ప్రశ్న. ఆయనకి అంటే ఇక్కడ శివుడు వేరు అమ్మ వేరు అనడానికి లేదు. దేవతలందరూ ఎవరైనా సరే, ఇప్పుడు విఘ్నేశ్వరుడు అన్నా ఇంకోళ్ళన్నా ఎవరన్నా ఈశ్వరుడు అనగానే వేరే అక్కర్లా. పాలన చేసేటప్పుడు ఈశ్వర తత్వంగా అమ్మ నుంచి బయటకు వస్తారు. పాలన అయిపోయిన తర్వాత మరలా అమ్మలోనే కలిసిపోతారు, అంతే. అంతే తప్ప అక్కడ విడిగా ఏదో వేరేగా ఇంకొక అతను ఉన్నాడు, అతను మళ్ళీ ఇలాగా అలాగా లేదు. పాలన కోసం ఒక ఆఫీస్ ఉన్నప్పుడు బాసు దానికి అనుకున్నాను, అసలు ఏది లేదనుకోండి, ఏది. అలాగే ఇక్కడ ఈశ్వరత్వం అంటే పాలన చెయ్యాలి. సృష్టి జరిగింది, పాలన చెయ్యాలి, కాబట్టి వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడంటే విడివిడిగా అందరు ఉంటారు. అందరూ ఏం చెప్తారు, ఒకటే ఆఫీస్ పేరు చెప్తారు, అందరు అక్కడే. ఇదే విధంగా అందరికీ ఒకడే బాస్. ఇక్కడ కూడా చేసే వాళ్ళందరికీ ఒకళ్ళే బాస్, అమ్మ. మామూలుగా అద్వైతంలో చెప్పినప్పుడు అది పరబ్రహ్మము అంటారు. ఇక్కడ ఒకరి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆవిడకి ఒక పేరు. అవన్నీ మహాకామేశ మహిషి, మహాకామేశ మహిషి. కోరికలు అనేకాలు,
అర్థ ధర్మ సంజ్ఞలు, మామూలు కోరికలు. వీటిని ఇచ్చేవాడు, తీర్చేవాడు ఏదైనా సరే ఆ యొక్క కామేశ్వరుడు, అంటే కామములను తీర్చేవాడు. చెప్పాం కదా, ఒక్కొక్కటి పాలించడానికి ఒక్కొక్క ఇది అన్నట్టుగా చెప్తా. కోరికలు సూక్ష్మ శరీర సంబంధములు. సూక్ష్మదేహ సమిష్టి స్వరూపము హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుని కోరిక లేక ఈ కోరికలన్నిటి యొక్క సమిష్టి మహాకామము అనబడుతుంది. మోక్షకామన సామాన్యముగు కోరిక కానిది, దాన్ని కూడా మహాకామము అనవచ్చుట. కాబట్టి అంటే ఆ మోక్షాన్ని కూడా ప్రసాదించగలిగేవాడు. వాని యొక్క కామదాయిని శక్తి మహాకామేశ్వరి. కాబట్టి మహాకామేశ మహిషి అంటే ఇక్కడ శివశక్త్యాయుక్తోలాగా అమ్మలేనిది ఆయన అసక్తుడని ఎలా అయితే మనకి చెప్పబడుతోందో ఆ విధంగా ఇక్కడ మన కోరికలు మనకు కలిగిన వాటిని తీర్చడానికి మనకు ఒక శక్తి కావాలి తీర్చుకోవడానికి. అమ్మ తీరుస్తుంది, దానికి కొంత ప్రయత్నము ఇవన్నీ కూడా మనలో ఉంటాయి. మీరు మామూలుగా దేవుడికి దండం పెట్టినా కొంత మీరు శ్రమ పడాలి. పరీక్షలో పాస్ అవ్వాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే దండం పెట్టేసి ఊరుకుంటే రావు కదా, కొత్త కష్టపడతారు. అంటే ఈ ప్రయత్న శక్తి కామేశ్వరుడు. అయితే ఈ శక్తి ఇచ్చింది ఆ అమ్మ. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి, శక్తి ఇచ్చినది అమ్మ, శక్తికి కారకురాలు. కాబట్టి మూలం ఆవిడే. కాబట్టి ఆ కామేశుడి యొక్క మహిషి. మహిషి అంటే శక్తి అని అర్థం. ఇక్కడ మనం భార్యాతత్వం అవన్నీ తీసుకోరాదు. మనం ఒక ఉన్నతమైనది చెప్పుకుంటున్నప్పుడు ఈ లౌకికమైన బంధాలని ఇక్కడ ఆపాదించరాదు, దానిని ఉన్నతంగానే మనం స్వీకరించాలి. కాబట్టి అక్కడ ఆ మహిషి అంటే ఆ శక్తి, మనలోని ఈ యొక్క కోరికలను తీర్చుకునే ఒక శక్తి మనకి ఏదైతే కలుగుతోందో అది కామేశ్వరుడు అని అంటే ఆ కామేశ్వర శక్తి ఆవిడ అని చెప్పారు. బాసు ఇవ్వడు శాలరీలు, వేరే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అన్నంత మాత్రాన వాడివే డబ్బులు కాదు కదా, బాసువే డబ్బులు. కాబట్టి అసలైనది ఏదో అది గుర్తిస్తే చాలు. కాబట్టి మహాకాముడు అంటే అందరి పాలనకర్త అనండి. ఏదైనా సరే పాలన చేస్తేనే కదా కోరికలు తీరుస్తారు, పాలన లేకపోతే ఎలా తీరుస్తారు, మళ్ళీ అదో పెద్ద బాధ. అందుకని ఇక్కడ అందరి యొక్క అంటే 84 లక్షల జీవరాశులది వాతం చేస్తారు. ఈ అనంత కోటి జీవ సముదాయం యొక్క బుద్ధి ప్రాణములు క్రియామయములు. ఆ క్రియల యందలి పరోపకార ప్రక్రియ పుణ్య సంజ్ఞ కలది, పర అపకార ప్రక్రియ పాప సంజ్ఞ కలది. అంటే పుణ్య పాపాలు రెండు ఆవిడే. వీరి రక్షణ శిక్షణములను నరించు పారమేశ్వర ప్రభుత్వము. ప్రభుత్వం అంటే సమర్థత నామమునందలి ఈ శబ్దమునకు అర్థం. ఈ మహాకామేశ్వరునకు జగత్పాలనగా రక్షణ శిక్షణములను నరించుటయందు సర్వ విధములుగా ఆవిడ తోడ్పడుతుంది. అనంతకోటి జీవుల యొక్క జన్మాంతర కర్మ సముదాయ స్వరూపమే ఈ మహిషి పదము. అనగా సచ్చిత్ ఆనంద లక్షణమగు ఆత్మచే అనుస్యూతమైనట్టి అనంత సముదాయం యొక్క స్థూల సూక్ష్మ కారణ దేహములకు వివిధ దశల ఎందలి పుణ్యపాప కర్మల సముదాయమే ఈ నామం యొక్క భావం. కాబట్టి ఇక్కడ మామూలు అర్థం తీసుకుని ఆవిడ భార్య ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు అంటే అది అంత ఉన్నతంగా కనపడదు. కొంత మనకి అంటే భావన తగ్గిపోతుంది. ఉన్నత భావన ఎప్పుడు ఉన్నతంగా అనిపిస్తుంది, అలా లేనప్పుడు. కాబట్టి ఇక్కడ మనం ఉన్నతమైన భావన తీసుకుందాం. శక్తి ఆవిడ, ఈయన చేస్తాడు. సరే, ఇక్కడ అర్థం కాదంటూ ఏం లేదు. కాబట్టి ఆయనకి ఆ శక్తి ఇచ్చింది ఆవిడే. కాబట్టి మూలంగా మనం ఎన్నిసార్లు సూక్ష్మ ఈ కారణ శరీరాలనండి, ఈ పాప పుణ్యాలనండి అన్నీ కూడా ఆవిడ లెక్కలే. ఆవిడ లెక్కలు లేకుండా ఏవీ లేవు. కాబట్టి అంతా ఆవిడే, అందులో సందేహం లేదు.
కావున మనము అంటే ఒకటి మనం చెప్పుకున్నాం ఇందాక, జీతాలు ఇచ్చేవాడు అతనైనా కానీ ఆ డబ్బు ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది అతనికి, అది అంటే అసలైన వాడు వేరే ఉన్నాడు కదా, ఇది అదే చెప్తున్నారు అనమాట. అందువలన ఆవిడ మహాకామేశ మహేష్. ఇప్పుడు బ్రహ్మకైనా ఇంకోళ్ళకైనా ఎలా చెప్పారో ఇది అంతే. మహాత్రిపుర సుందరి, మహాత్రిపుర సుందరి. మొదట్లో శ్రీమాత అని స్తుతించబడిన ఆవిడే ఈ మహాత్రిపుర సుందరి. మాతా అను శబ్దం నందలి ప్రమాతృ ప్రమేయ ప్రమాణములు 3 త్రిపుటి అని త్రిపురములని అర్థం ఉన్నది. త్రిపుటి త్రిపుణ ఇవన్నీ అంటే కూడా మీకు అర్థం కావాలి, వేరే ఏం లేవు, గుణాలే. కామక్రోధ లోభాలు, సత్వ రజ స్తమో గుణాలు, ఇలాగా మూడిటి. ఇక్కడ ప్రమాతృ ప్రమేయ ప్రమాణాలు. ఆవిడ యొక్క ఏదైనా ఒకటి చెప్పాలంటే ఏం చెప్తారండి, వాడి రూపాలు చెప్పినప్పుడు హైటు, ఇది పేరు, ఇవే చెప్తారు. అలాగే అమ్మవి ఏవి కూడా మనకు అందనివి. కాబట్టి ఆవిడే మహా త్రిపుర సుందరి. ఈ త్రిపురాలకి సుందరి అనగానే అందమే తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదు, అధిష్టానం ఆవిడ. మహాత్రిపుర అంటే మహత్ శబ్దానికి ఆవిడే. కాబట్టి ఈ త్రిపురాలకి అంటే మీ యొక్క గుణాలన్నిటికీ కూడా ఆవిడే. అంటే ఇక్కడ గుణాలు ఆవిడమని చెప్పటం లేదు, మీలో ఒక గుణం ఉన్నది అంటే ఆవిడ ఉన్నది కాబట్టి దాన్ని సుందరి అన్నారు. అంతే తప్ప సుందరి అనగానే అందము తీసుకోకూడదని రూల్ లేదు, అందము తీసుకోవచ్చు. ప్రమాతృ ప్రమేయ ప్రమాణాలు కాబట్టి ఆవిడ అదన్నారు. అంటే దేనికి అందనిది, మీరు లౌకికమైన దేనిలో కూడా ఆవిడని కొలమానంగా అంటే ఆవిడ దీనికి సాపత్యము అని చెప్పడానికి లేదు, దానికి ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది ఆవిడ. కాబట్టి మహా త్రిపురములతో ఎందుకు పోల్చారు? నీ అంటే జీవుడి యొక్క ఈ ప్రయాణం అంతా దీంతోటే సాగుతుంది. అహం బ్రహ్మాస్మి స్థితి వచ్చే వరకు వీడికి త్రిపుటి లేదు. త్రిపుటి దాటిన తర్వాత అప్పుడు వాడు సుందరుడే. మనకి ఆ యొక్క సౌందర్య లహరిలో అనుధావంతి శతసహ అన్నారు. ఆ శ్లోకంలో వాడు ఎలా ఉన్నా అంటే కురూపి కావచ్చు, కుంటివాడు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అమ్మ అనుగ్రహం ఉంటే వాడికి ఎంతో మంది వాడిని అనుసరిస్తారని ఉంది. ఇది అంతే. కాబట్టి సుందరి శబ్దము అంటే గొప్ప అని అర్థం. అందంకి ఏం సందేహం లేదు, అమ్మ అందంగా లేదని అనగలరా? మామూలు బాహ్య ప్రపంచం కథ కూడా చెప్పాను మీకు, ఎవరి తల్లి వారికి అందంగా కనపడుతుంది, అందులో ఏం సందేహం లేదు. అలాగే అందుకనే ఆవిడ సుందరి. హనుమంతుడిని కూడా సుందరాకాండలో సుందరుడని వర్ణన చేస్తారు. మరి మామూలుగా మనం బాహ్యమైన కోతి అందం ఏంటండి, అలా అని హనుమంతుడిని అలా అనగలరా మీరు? ఈ ఈ భేదం కనుక మీకు అవగతంగా వచ్చేస్తే బుద్ధి పక్కకు వెళ్ళదు. కాబట్టి మహా త్రిపుర సుందరి, అందుకని త్రిపురాలు పెట్టారు మధ్యలో. నీ బుద్ధి అతీతంగా ఉండేది ఆవిడ, అందుకని మహా త్రిపుర సుందరి అని చెప్పారు. ఈ త్రిపురాలు శ్రీచక్ర బిందు స్ఫుటితమున మహా త్రికోణం ఉంటుంది. ఇందలి 3 కోణములను 3 పురములు అనబడతాయి. ఈ 3 పురములకు కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని సుందరులు అధిష్టాన దేవతలు. ఈ మువ్వురును బిందువు నుంచి కలిగిన వారే అగుట బిందు రూపిణి అగు పరమేశ్వరి మహా త్రిపుర సుందరి. ఇది ఒక మనకి బాహ్యంలో కనపడే ఆ అమ్మ యొక్క శ్రీచక్రం గురించి. ఆ పైకి వచ్చేసరికి త్రికోణం ఉంటుంది, అందులో ఏది ఏర్పడినా బిందువు లేకుండా ఏది ఏర్పడదు. అంటే ఒక బిందువుని ఒక మీరు పెన్సిల్ పెడితే కదా తర్వాత చతురస్రమో వృత్తాకారం ఏదో గీస్తారు, అంటే బిందువే స్టార్ట్ అవుతుంది. ఇది అందుకని అలా చెప్పారు. ఆ త్రికోణాలకి అక్కడ ప్రతి ఒక్క కోణంలో అంగదేవతలని అమ్మవారికి పరివార దేవతలు వాళ్ళందరూ కూడా అమ్మకి, వాళ్ళందరినీ పూజించుకుంటూ నువ్వు అక్కడికి వెళ్ళాలి ఒకవేళ శ్రీచక్ర పూజ. కాబట్టి అవన్నీ వాటి గురించి పెద్ద కష్టపడకండి. అందుకని ఈ ముగ్గురు ఫైనల్ గా ఉన్నారు వాళ్ళు, అంతే కాబట్టి అక్కడ అని చెప్పారు. అంటే మామూలు లౌకికంగా అర్థాలు తీసుకున్నారు అనుకోండి, మామూలు అర్థాలు చెప్పినప్పుడు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు.
మామూలుగా మీరు నామానికి ఒక అర్థం చెప్పుకుంటే ఇన్ని రోజులు అక్కర్లా. 180 శుభ్రంగా ఓ 2-3 గంటలు కూర్చున్నామంటే అయిపోతాయి. కానీ మనం అసలైందిగా అంటే అసలు సూక్ష్మం ఏమిటో తెలుసుకుని ఈ జీవుడిని ఉద్ధరించుకోవాలి. ఎవడి జీవుడిని వాడే ఉద్ధరించుకోవాలి. కాబట్టి ఇంత ఇది లేదు అంటే అక్కర్లేదు ఇంత. మీరు కూడా అక్కర్లేదంటే నేను కూడా చెప్పను. ఏదో నామని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. దానికి నేను అక్కర్లేదు. మీరు శుభ్రంగా ఏదన్నా పుస్తకం కొనుక్కుని అర్థాల పుస్తకాలు బోర్డు దొరుకుతున్నాయి. బోర్డు మంది రాశారు. కాబట్టి అలా శుభ్రంగా చేసేసుకోవచ్చు. దానికి ఏమి దిగులేదు. చదివేసేసుకున్నారు అనుకోండి, మహా త్రిపుర సుందరి ఆహా బ్రహ్మాండమైన అందం గలది, ఆవిడ అందానికి మించిన వాళ్ళు లేరు, అయిపోయింది. అర్థం ఇంకేమీ లేదు. ఏం చెప్పుకోవాలి. కాబట్టి అలా కావాలన్నా చెప్పేసుకోవచ్చు. మనకేం పెద్ద బాధ లేదు దాంతో. అలాగే అంటారులేండి మరి పాపం, లేకపోతే నేను ఫీల్ అవుతాను కదా. ఏదో అంటారు చూసారా, కొంచెం చాదస్తాలు ఉంటాయి గురువులకి. ఎట్లా ఉంటుందంటే వాళ్ళు దాన్ని ఏది అంత టక్కుని చెప్పేసి వెళ్ళిపోరు, సూక్ష్మం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ సహజ లక్షణం అది వచ్చిన బాధ. ఏదో ఒకటి చెప్పేసేసి దులపరించుకుని వెళ్ళలేదు. చతుషష్ఠి ఉపచార అంటే కలిపితే చతుషష్ఠి ఉపచారాఢ్య, ఎక్కడ ఆపకూడదు. లేదు మీరు అలా చదవలేను అనుకున్నప్పుడు చతుషష్ఠి ఉపచారాఢ్య అనాలి. ప్రాక్టీస్ చేసి చతుషష్ఠ్యు అనాలి. ఎక్కడా కూడా ఆపడానికి లేదు. చ్యు అని ఆపకూడదు. చతుషష్ఠి ఉపచారాఢ్య, ఉకారం ఇక్కడ ఉంది, మళ్ళీ అక్కడ పోతే అపచారాఢ్యం అయిపోతుంది. కాబట్టి ఆపకూడదు. ఆపాలి అనుకుంటే చతుషష్ఠి అనండి, ఉపచారాఢ్య అనండి. అంతే తప్ప ఊని ఇందులోకి పెట్టేసి మీరు చారాఢ్య అంటే అర్థం లేదు. మనం చెప్తున్నాం కదా, షోడశ ఉపచారాలు ఉన్నాయి, 64 ఉపచారాలు కూడా ఉన్నాయి. చతుషష్ఠి అంటే 64, షష్ఠి చతుహు. కాబట్టి 64 ఉపచారాలు కూడా అమ్మవారికి చెయ్యొచ్చు. భలే ఉన్నారండి, 1-2 చేసేసరికి నీరసం వస్తుంటే మనసు అక్కడ లగ్నం కావట్లేదంటే మీరు 64 ఎక్కడ చేస్తామండి బాబు అని భావనతో చేసుకోవచ్చు. 64 నువ్వు కొనుక్కొచ్చి చెయ్యక్కర్లా, కానీ ఆ భావన కూడా నిలబడాలి కదా. దానికి కూడా అమ్మ యొక్క అనుగ్రహమే కావాలి. అమ్మ పూజ మీరు చేస్తున్నారంటే అమ్మ అనుగ్రహం మీకు ఉండాలి. అమ్మ అనుగ్రహం లేదే చేయలేరండి. కాబట్టి చతుషష్ఠి ఉపచారాఢ్య, ఆ ఒత్తులు అవన్నీ కూడా పెట్టుకోవాలి, పలకాలి. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది అప్పుడు. చతుషష్ఠి ఉపచారాఢ్య, ఆ నాభి దగ్గర లోపలికి వెళ్తుంది. కాస్త పిల్లలకి నేర్పించండి. శ్లోకాలు నేర్చుకునే పిల్లలకి, కొంచెం అమెరికాలో ఉన్న పిల్లలకి పాపం డకారం పలకదు, ఒత్తులు పలకవు, కానీ నేర్పించాలి పిల్లలకి. కూర్చుని అంటే వాళ్ళ చేత చేయించండి. ఢ ఢ ఇలా మీరు చేయిస్తేనే వాళ్ళకి వస్తుంది. ఒత్తులు లేదా పలకరు. ఊపిరి, అందుకనే ఎందుకు ఒత్తులు పెట్టారండి, అనవసరంగా పెట్టలేదు వాళ్ళు. ఇవన్నీ కూడా ఇది ఒక యోగం. ఇప్పుడు మామూలుగా మీరు బయట యోగాలు చేస్తారు, ఆ యోగం ఎంత ఉపయోగంగా ఉంటుందని మీరు అని భావిస్తారో, మీ మాటల్లో ఈ స్తోత్ర పారాయణల్లో మీరు ఆ యొక్క యకారాలు, ఆ ఒత్తులు అన్ని సరిగ్గా పలికితే ఇది మహాయోగం అవుతుంది. ఎందుకంటే ఊపిరిని బట్టే మీ యొక్క ఆరోగ్యం అంటారు. ఊపిరి బాగాలేకపోతే చూడండి, ఆయాసం వచ్చింది అనుకోండి, సరిగ్గా వస్తుందా ఊపిరి? గుండెకి ఏదైనా తేడా వచ్చినా ఇలా అన్ని దేని మీదండి? ప్రాణశక్తి ఊపిరి, దాని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. అది కరెక్ట్ గా ఉందనుకోండి, ఏ గొడవ లేదు. మెట్లెక్కితే ఆయాసం వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గర పరిగెడతారు కదా. అది కోపం వస్తే అంటే తేడా ఎక్కడ వచ్చేస్తుంది? ప్రాణశక్తిలో వస్తుంది. కాబట్టి మీరు కనుక ఈ యొక్క అక్షరాలని అలా పలికితే ప్రయత్నపూర్వకంగా పలకాలి. అందుకని నేను లోపల చదువుకున్నా ఒత్తులు పెట్టుకోవచ్చు. అది అయ్యే వరకు మీరు బాహ్యంలో గనక అలా చేస్తే తప్పకుండా వేరే ఏమి చేయక్కర్లేదు. చతుషష్ఠి ఉపచారాఢ్య, సర్వేశ్వరేశ్వరి యొక్క పరమేశ్వరికి గాక ఇతర దేవతలు ఎవరికి
ఈ యొక్క చతుషష్ఠి ఉపచారాలు అధికారము లేదు అంటే ఇంకెవరికి చేయకూడదుట. అధికారం లేదు అంటే లేవుట. ఈవిడికే అక్కడ నిర్దేశించబడ్డాయిట 64 జీవి అనుభవించు ద్రవ్యములలో ఆవశ్యక భోగములని వినోద భోగములని ఉన్నాయి. ఉపచార సంఖ్య పెరిగిన కొలది వినోద భోగాధిక్యత సూచితం అవుతుంది. జీవుడు అనుదినం అనుభవించు ప్రతి ద్రవ్య సంపాదనమునకును ఆ జీవి చేయు ప్రయత్న సాధనము కన్నా దానిని సమకూర్చు పరమేశ్వర ఫలదాతృకత్వమే విశేషాంశముగా కలదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆవిడ అనుగ్రహం లేదే పొందలేవు. అంటే ఇక్కడ అర్థము ఆవిడ అనుగ్రహం అంటే అమ్మయ్య ఈవిడ కాదు, నీవు ప్రయత్నం చేస్తున్నా అంటే నీలో ఆవిడ ఉంది కదా, అది గుర్తుపెట్టుకో. నిజంగా ఆవిడ అనుగ్రహం ఉంటే నువ్వు కష్టపడక్కర్లా, చాలా కొంచెమే కష్టపడాలి, నువ్వు అసలు ఎక్కువ కష్టపడక్కర్లా. తేడా చూసుకోండి, బాగా స్పష్టంగా తెలుసుకోండి. నీవు ఒక దాని గురించి కష్టపడ్డావు అంటే ఆవిడ నీలో ఉందని అర్థం అంతే. కానీ ఆవిడ అనుగ్రహం నీకు కలిగింది అంటే నువ్వు అంత కష్టపడక్కర్లే. ఆవిడ దాన్ని సమకూరుస్తుంది చాలా కొంత శ్రమతో. చెప్పుకున్నాం కదా, ఏంటది బాలింత వంట మనకి తెలీదు, దొరుకుతుంది. ఈ పిల్ల పడుకోకుండా ఇప్పుడు 2 రోజుల నుంచి కూడా పడుకోలేదు. సరే మరీ డుమ్మాలు కొడితే బాగుంటదని లేస్తున్నాను. ఆవిడ పడుకోవట్లేదు, మరి ఏం చేస్తాను, చిన్నపిల్ల, దానికి ఏం తెలుసు, ఆటలు ఆటలు ఆటలు. పడుకోబెడదామని చూస్తే అరుస్తుంది, కయ్య కయ్య అరుస్తుంది, పడుకోదు. చది లైట్లు బంద్ చేస్తే అరుస్తుంది, అందుకని లైట్లు వేయాల్సి వస్తుంది, ఏదో చేయాల్సి వస్తుంది. సరే మరి చిన్నపిల్లలాగా డుమ్మా కొట్టలేను కదా, అందుకని సరేలే అని లేస్తున్నాను. అప్పుడు వంటకి ఇబ్బంది అవుతుంది. ఈ పనమ్మాయి సరే ఏవో ఉంటాయి కదా ఎవరి వాళ్ళవి. కానీ చూడండి, మన ప్రయత్నం ఏమీ లేదు, కానీ మనకి దొరికారా లేదా అంటే అదే అనుగ్రహంగా తీసుకోండి. మీకు కూడా జరుగుతాయి, నాకే కాదండి, మీరు నమ్మిన దానిని బట్టి ఎవరికైనా జరుగుతాయి. కానీ చూడండి ఎంత చక్కగా. ఇప్పుడు మానేద్దాం అన్నా కూడా అంటే పాప ఆవిడకి మాట ఇచ్చాను, ఎన్నాళ్ళు తీసుకుంటారండి అని. పాప ఆవిడ కన్సెషన్ ఇస్తానండి, అందుకని 5 నెలలని ఆవిడకి మాట ఇచ్చాను నేను. అందుకని ఇప్పుడు ఆ మాట తప్పడానికి ఇష్టం లేదు. అలా మనం ఒకళ్ళకి మాట ఇచ్చి కన్సెషన్ తీసుకుని ఇప్పుడు మానేయటం వెళ్ళాగా, అందువల్ల 5 నెలలు తీసుకుందాం అని డిసైడ్ అయ్యాం అనమాట. ఎంతైనా బానే ఉంది కదా, పాపం బానే ఏదో చేస్తోంది. అంటే నక్షత్రాలు మీరు చూపిస్తే అవతల వాళ్ళు కూడా చూపించాలి కదా, కాకపోతే అంత నక్షత్రాలు చూపించట్లేదు, ఆవిడ జస్ట్ మిణుకు మిణుకుమంటున్నాయి. అంత చూపించట్లేదు, కాస్త నెయ్యి వేసేసుకుంటాం కాబట్టి అంటే నెయ్యికి ఏమి రిస్ట్రిక్షన్స్ లేవు కదా, డాక్టర్లు అందుబాటులోనే ఉన్నారు కదా మనకి. అందుకని నెయ్యి వేసేసుకోవటం, ఏదో చేసుకోవటం కదా. అందుకని ఇక్కడ ఈ డిఫరెన్స్ తెలుసుకోండి. ఈ డిఫరెన్స్ అంటే అనుగ్రహం అంటే ఏమిటి, అమ్మ ఉన్నది అనడానికి ఏమిటి తెలుసుకుంటే చాలు. అది తెలుసుకున్నారనుకోండి, ఈ కష్టం అనేది ఎందుకు పడతారండి, చెప్పండి కోరిక ఆవిడకి, అమ్మ నాకు ఇది కావాలనుంది, ఏం చేస్తావో చేయి. నేను చెప్పలేదండి, మరీ వంటది ఏం చెప్తానులే అని చెప్పి నేను చెప్పలేదు ఆవిడకి, కానీ పాపం ఆవిడ గ్రహించుకుంది, అరేంజ్ చేసింది. మీరు చెప్పుకోవచ్చు, నష్టమే లేదు, చెప్తే గానీ తృప్తిగా ఉండదు అనుకున్నప్పుడు చెప్పుకోవచ్చు, ఇదో కోరిక ఉందండి అని. ఆవిడకి మీరు పూజ చేసుకునేటప్పుడో మనసులోనో చెప్పుకోవచ్చు, నష్టం లేదు, గురువులకైనా చెప్పుకోవచ్చు కోరిక ఉందని అన్నారనుకోండి చాలు, మీరు ఏం చేయకండి, మిగతాది ఆవిడ చేస్తుంది. ఎంత కష్టపెట్టాలో అంతే కష్టం. పక్కింటికి వెళ్ళడం ఒక కష్టం కదండి, మరి వెళ్ళాలి, మాట్లాడాలి, ఆ మాటలలో వచ్చింది కదా మరి ఆ కొంచెం అలా కష్టపడుతుంది, ఎక్కువ కష్టపెట్టదు పాపం ఆవిడ. ఇది అనుగ్రహము ఉండటానికి తేడా. కాబట్టి ఈ వినోద భోగాలు, అందుకనే ప్రతిదీ కూడా మనకి అద్వైతంలో చెప్పబడుతూ ఉంటుంది. ఒక బెల్లంతో వినాయకుడి విగ్రహం చేసి
ఆయనకి నైవేద్యానికి బెల్లం లేదు వీడి దగ్గర, మళ్ళీ అందులోంచి గిల్లి పెట్టేట ఆయనకి. అందుకని ఏం చెప్తానంటే అంతా ఆవిడదే, మీరు విడిగా మళ్ళీ నైవేద్యాలు ఏమిటండి. కాబట్టి పెట్టద్దనట్లేదు, నువ్వు అంత హోల్ హార్టెడ్ గా నేను నీకు పెట్టానమ్మా అన్న అహంకారం లేకుండా, అమ్మా నువ్విచ్చిందే మళ్ళీ నీకు ప్రసాదిస్తున్నాను తల్లి, ఎందుకంటే ఒక కృతజ్ఞత చూపించుకుంటున్నానమ్మా, ఇంతకన్నా నేనేమి చేయలేదు, ఎందుకంటే దేహమే నీదమ్మా, నేను మాట మాట్లాడుతున్నా అన్ని నీదే, కానీ నీకు విడిగా నేను ఏం సమర్పించాలి, ఒక కృతజ్ఞత. ఇప్పుడు డాక్టర్లు మంచి మంది ఇస్తే మళ్ళీ తీసుకెళ్లి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు కదండి. గట్టిగా చెప్తున్నాను, డాక్టర్లు అలా ఎవరికైనా మనం కృతజ్ఞత అంటే ఏం చేస్తామండి, ఒక బాసు పెంచాడు అనుకోండి, శాలరీ పెంచితే ఏం చేస్తారండి, ఆ శాలరీలోంచి ఆయనకి ఇస్తారు కదా, మరి వేరేగా ఎక్కడి నుంచి వస్తాయి. సరే ఇవన్నీ ఒట్టిగా లౌకికంలో ఇలా మామూలు సరదాగా చెప్పడానికి. సరే ఏది ఏమైనా ఈ 64 అంటే ఈ భోగాలన్నీ కూడా నువ్వు అనుభవించే ప్రతిదీ, అందుకే చూడండి కొన్ని పూజల్లో అన్ని దానాలు ఉంటాయి, ఎన్ని దానాలు, దశదానాలు మామూలుగా చేస్తాం, కొన్ని వేరే పూజలకి కూడా దానాలు ఉంటాయి. ఎందుకు, ప్రతిదీ కూడా దేని మీద కూడా నాకు మమకారం లేదు, నేను అన్ని ఏదైనా సరే సమర్పిస్తాను, నాదంటూ ఏమి లేదన్న భావన దృఢంగా అవ్వడానికే దానాలు. దానం చెయ్యాలి అంటే మనసు ఎంత గొప్పగా ఉండాలండి. మళ్ళీ ఇచ్చిన దానం గురించి నువ్వు చెప్పకూడదు, నేను చేశానండి ఆ పూజ చేశాను, ఇన్ని దానాలు చేశాను, కొత్త మంచం కొన్నాను, కొత్తవి అవి కొన్నాను, ఇక్కడ కొన్నాను, ఇంత కష్టపడింది అన్నావా, అది దానం కాదండి గోవింద. వచ్చే పుణ్యం కాస్త పోయి పాపం వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా ఎడమ చేయికి తెలియకుండా దానం చేయమన్నారు, కుడి చేత్తో, అది దానం అన్నారు, అంతే తప్ప నువ్వు మరలా తలుచుకుంటే అది దానం అవ్వదు. ఇవన్నీ ఎన్నో ఉన్నాయండి. కాబట్టి జీవుడు అనుభవించేది టైం చూసుకోవాలి. ఓకే, ప్రతి ద్రవ్య సంపాదనమునకును ఆ జీవి చేయు ప్రయత్న సాధనమున కన్నా దానిని సమకూర్చు పరమేశ్వర ఫలదాతృకత్వమే విశేషాంశములు కలది. అందులకు కృతజ్ఞతా సూచకముగా తనకు భోగ్యమగు ప్రతి పదార్థాన్ని, చూసారా, కృతజ్ఞతా సూచకముగా తనకు భోగ్యమగు ప్రతి పదార్థాన్ని తన భోగమునకు ముందే కేవల భగవత్ స్వరూపముగా భావించి అతిథి అభ్యాగతులకో తాను ఉపాసించు దేవతామూర్తికో యంత్రమునకో లేక తన మానసమున ఏ దేవి తనకిష్టమగు దేవతను స్మరించియో నివేదించుట కృతజ్ఞతా సూచకం. తాను అనుభవించునవి దేవతా ప్రసాదమగుటకు సాధనమవు. ఇది ఏ ఉపచారాలు. చూసారా ఎంత బాగా. కాబట్టి ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, వారు ఎలాంటి వారైనా సరే వారిని గౌరవించవలసిన పరమధర్మం. ఎందుకంటే నీలో పరమాత్మ ఉన్నప్పుడు వారిలో కూడా ఉన్నారు కదా. అందువలన ఇంకా మనకి కరెక్ట్ గా 12ంటికి ఎవరన్నా ఇంటికి వస్తే భోజనం పెట్టకుండా పంపించకూడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళని అవనండి, నీవు వారికి అంటే వాళ్ళు దత్త స్వరూపం అంటారు, దత్తుడు అలా తిరుగుతూ ఉంటాడని. ఎందుకు ఇలా కల్పించారు, నీలో బుద్ధి భేదం రాకుండా ఉండడానికి, నీలో లోభత్వం లేకుండా ఉండడానికి. మామూలుగా 12ంటికి భోజనం చేస్తారు కాబట్టి ఆ విధంగా చెప్పారు. కాబట్టి ఏదైనా సరే ఇంటికి వచ్చిన వారిని గౌరవించాలి. నీ దగ్గర ఆవిడ ఉసిరికాయ ఇచ్చింది, నీ దగ్గర ఏది ఉంటే అది సమర్పించు, బద్ధకంతో ఇది చేయను. అలా అప్పుడప్పుడు జరగచ్చు, జరిగాయి, అవన్నీ వదిలేసేయండి. ఇప్పటి నుంచైనా చూసారా ఎన్ని ఉపచారాలు. అయితే ఇక్కడ అతిథికి సమర్పించింది కూడా ఆ దేవతకు చేసే ఉపచారమే అంటున్నారు. అంటే అర్థం, నువ్వు నీ ఇంటికి వచ్చిన వాళ్ళకి, నీకు పనిచేసిన వాళ్ళకి, ఎవరికైనా సరే నువ్వు ఏదైనా ఇస్తే అది ఆ దేవతకి. ఎందుకంటే అందరిలో ఉన్నది ఆ అమ్మాయి కాబట్టి ఉపచారంగానే ఆవిడ స్వీకరిస్తుంది. అందుకే అందరిలో అలాగే చూడండి, ఎవరి మీద ద్వేషం పెట్టుకోకండి. ఇప్పుడు మామూలుగా ఇంట్లో అత్తగారు మామగారులు ఉంటారు, లేకపోతే కోడళ్ళకి బాగుండకపోవచ్చు, కొడుక్కి బాగుండకపోవచ్చు, ఎవరికైనా సరే వారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు మీరు ఆ యొక్క మనిషికి చేస్తున్నానన్న భావన లేకుండా ఒక దేవతాము అంటే ఒక మీరు ఆరాధించే దైవానికి అనుకోండి. ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు సత్సంగాలు, నేను మీకు చెప్పాను. మామగారు అనుకున్నప్పుడు బాధ కలుగుతుంది, నేను ఆరాధించే దైవం అనుకున్నప్పుడు మీకు బాధ కలగదు. అది ఉపచారం అయ్యి మిమ్మల్ని రక్షిస్తుంది, మీ మనసుని ఆనందంగా చేస్తుంది. వాడు మారతారా మారరా అనేది వదిలేసేయండి, మీరు మటుకు అలా భావన చేయండి. ఎవరికి చేసినా సరే, ఒక పని అమ్మాయికి కూడా మీరు ఏదన్నా ఇస్తున్నప్పుడు
అందుకే చెప్తాను, పనమ్మాయికి ఇస్తున్నారు కదా అని పాడైపోయినవు అలాంటివి అలా ఇవ్వకండి. ఒకవేళ డేట్ అయిపోయినా చెప్పండి, నీకు ఇష్టమైతే తీసుకో, లేకపోతే పారబోసేయండి. అంతే తప్ప వారిని మోసగించకూడదు. వారికి ఇష్టం ఉంటే తీసుకెళ్తారు, లేకపోతే లేదు, అది వేరే విషయం. ఏదైనా సరే. కాబట్టి అవతలి వారిని నీవు దైవంగా నువ్వు ఆరాధించే, ఇక్కడ చెప్పారు కదా, మనసులో ఆరాధించే ఏ దేవత అయినా సరే నువ్వు అలా భావన చేసుకో. అది బయటికి నువ్వు చెప్పక్కర్లే, వాళ్ళకి సాష్టాంగం పడక్కర్లేదు. కానీ ఎవరికి ఉపచారం చేసినా, అలాగే డాక్టర్స్ అయినా సరే ఒక పేషెంట్ని పేషెంట్గా కాకుండా వారిలో ఆ దైవాన్ని చూస్తాయి. మనకి పెరియవారి కథల్లో ఉంటాయి. అతను ఆ పెరియవారికే నమస్కారం చేసుకుని ఆపరేషన్ చేస్తాడు. ఆపరేషన్లోకి అంటే వెళ్ళేటప్పుడు ఆయనకి గురువు కాబట్టి ఆయనకి గురువు మనసా వాచా కర్మణ నమ్మారు కాబట్టి ఆయనకి నమస్కారం చేసుకొని, స్వామి చేసేది చేయించేది నువ్వే అని ఆయనకు నమస్కారం తీసుకుని వెళ్తాడు. ఇలా మనము ఎన్నో ఉన్నాయి పురాణాల్లో కూడా. ఆయనే అనుకున్నప్పుడు మరి కృష్ణ పరమాత్మ దైవం అని తెలియకపోయినా ఆయన రక్షించి తీరుతాడు, ఆయన ఉంటే చాలు అన్న భావన ఎలా కలిగింది అర్జునుడికి? అందుకని నువ్వు చాలు నాయన, నాకు ఇదన్నీ అక్కర్లేదు, నువ్వుంటే చాలు అన్నాడు. అంతేగాని ఈయనుంటే మన సైన్యం అంతా వస్తుందని అనుకోలేదు అర్జునుడు. అంటే ఒక నమ్మకం అతని మీద, ఇతనుంటే అని. ఇప్పుడు మామూలుగా బాహ్యంలో కూడా మీ అందరికి వీడు ఒక్కడున్నాడంటే అన్ని చక్కగా చూసేసుకుంటాడంటే మనకేం దిగులు లేదని ఒక మనిషి మీద మీరు నమ్మకం పెట్టుకుంటారు కదా, ఇది కూడా అదే. ఇంకా బాహ్యమైన వాళ్ళది ఇది ఉండొచ్చు కానీ, అందుకని యద్భావం తద్భవతి లాగా మనస. కాబట్టి మీరు ఎవరికి సేవ చేస్తున్నా, ఎవరికి ఏది ఇస్తున్నా, ఏదైనా సరే బాహ్య ప్రపంచంలో ఎవరితో మాట్లాడుతున్నా, అందుకని ఎవరిని తూలనాడకండి, ఎవరిని నిరసించకండి. అందరితోటి ఒక మర్యాద పూర్వకంగా అది ఉపచారంగా ఆవిడ స్వీకరిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇవి ఉపచారం. ఇది శృతి విహిత భారతీయ ధర్మము. పరమేశ్వరునకు నివేదించిన బ్రహ్మాండ పిండాండవర్తులకు దేవతలెల్లరూ తృప్తి చెందుదురు. సర్వ ద్రవ్య అధిష్టాన దేవతల సమిష్టి రూపమే పరమేశ్వరుడు. తృప్తి చెందిన ఆ జీవి భోగమునకు ఉత్తరోత్తర ద్రవ్య సముపార్జనమునకును తద్ అనుభవమునకును ఉత్తరోత్కృష్ట జన్మ లభ్యము ఎంతయో సహకారి అవుతుంది. అంటే ఇవన్నీ కూడా ఒకవేళ ఈ జీవికి మోక్షం తెలియకపోవచ్చు, కానీ ఈ విధంగా భావన చేస్తూ గనుక చేస్తే అతనికి తర్వాత ఉత్తమ జన్మ లభించే అవకాశం దొరుకుతుంది. తన సుఖజీవనకు అవసరమగు వివిధ రకములకు ద్రవ్యములను ఉపచార రూపమున పరమేశ్వరునికి నివేదించటలోని విషయాన్ని సూక్ష్మంగా విచారించిన తన సుఖజీవనమునకు అపేక్షించు ద్రవ్య ఆధిక్యతనే సూచిస్తుంది. కావున భగవద్ నివేదనము కేవలం భగవద్ తృప్తికి మాత్రమే కాక జీవి భోగమునకు ఒకటయో తెలియదు. ఇక్కడ మామూలు దాంట్లో కూడా చూస్తే ఈ నైవేద్యాలు ఒక్కొక్క దానికి ఒకటి. నువ్వు వస్త్రం సమర్పిస్తే నీకేంటి లభిస్తుంది? అన్నాన్ని అంటే నైవేద్యం అంటున్నాం కదా, ఆ నైవేద్యం నువ్వు పెడితే ఏం లభిస్తుంది? పంచామృతాలతో ఆవిడకి అభిషేకం చేస్తే ఏమిటి నీకు లభిస్తుంది? అలా వాటికి కూడా ఇచ్చారు. ఇక శివుడికి దేంతో ఏది చేస్తే నీకు ఏది లభిస్తుందో కూడా మనకి ప్రింటింగ్ లో దొరుకుతుంది, ఇప్పుడు గూగుల్లో కూడా దొరుకుతుంది. అంటే ఏది వృధాగా పోదు, అందులో పెద్ద నీది ఏది ఉందని అసలు ఏదీ లేదు. కాబట్టి కేవలం ఒక మనసే నీది, ఎందుకంటే అది లేనిది ఆవిడ ఇవ్వలేదు, నువ్వు అన్నా ఉందని. ఆ మనసుని ఇది చేసుకుంటే చాలు. కాన కేవలం భగవన్ తృప్తి మాత్రమే గాక జీవి భోగం నగవుటకు తెలియదు. ఈ రీతి భోగ నివేదనమే పంచోపచార, షోడశోపచార, చతుషష్ఠి ఉపచార. ఇక్కడ మనం చెప్పుకునేది ఈ 64 చతుషష్ఠి, దానికి అధికారి ఆమె. ఇవి ఏమేమైనదో ఇక్కడ చెప్పారు. 64 ఆవిడకి ఇవ్వడానికి నీ మనసు ఇప్పుడు చెప్పినట్టుగా మనస్సు అధీనమైనప్పుడు ఇంకా వేరేగా ఏమేం సమర్పించాలో నీకు చెప్పక్కర్లేదు. నువ్వు అందరిలో అన్నిటిలో ఆ పరమేశ్వరునే చూసినప్పుడు ఇక అసలు ఏ దిగులు లేదు. కాబట్టి ఇక్కడ ఆ చతుషష్ఠి ఉపచారాలంటే మనం మానవులకి చేసేదే కాబట్టి ఎక్కడా కూడా మనసుని కష్టపెట్టుకోకండి. అవతల వాళ్ళు ఇలాగా అలాగా అనే భావన లేకుండా ఏది చేస్తున్నా సరే అక్కడ పరమేశ్వరుని తలుచుకోండి. ఎందుకంటే నిజంగా మాట్లాడితే
ఏది మీది కాదు, మీరు కాదు. మరి అలాంటప్పుడు అవి జీవ లక్షణాలు అలా ఉంటాయి. ఇప్పుడు ఇవి సత్యాలు తెలుసుకుంటున్నారు కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీరు ఏది చేస్తున్నా సరే, ఎవరైనా సరే, ఏ బంధమైనా సరే, ఇక్కడ అత్తాకోడళ్ళనే ప్రత్యేకంగా అక్కర్లేదు. ఎవరైనా సరే, తండ్రి కొడుకులు ఇవి కూడా ఉంటాయి. ద్వేష పూరితంగా కాకుండా ద్వేషరహితంగా అక్కడ ఆ పరమేశ్వర ధ్యానం చేస్తే గనక దాని యొక్క పుణ్యం అనంటే ఇంకోటనండి ఏదైనా సరే మీకు ఇప్పుడు అనుభవించడానికి, ఈ జన్మలో మీకు మీ కర్మలు తీసేయడానికి, మీరు ఆనందంగా ఉండడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. శుభం భూయాత్.